Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. సో ఇంకొకటి ఏంటంటే ఏ సమస్య వచ్చినా వేణుస్వామి దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరుకుతుందని ఈ మధ్య కాలంలో చాలామంది, ఇప్పుడు మేము ఒక ఇంటర్వ్యూ చేస్తాము, మాకే కాల్ చేసి నాకు వేణుస్వామి గారి అపాయింట్మెంట్ కావాలి అని నాకు కాల్ చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. నేను మీకు ఫోన్లు కూడా చేసి చెప్పాను. కరెక్టే, అది నమ్మొచ్చు. నేను నిన్ను అడుగుతున్నా. నేను అలా ఒక 2 కాంటాక్ట్స్ కూడా షేర్ చేశాను యాక్చువల్లీ. ఒకళ్ళేమో వివాహానికి సంబంధించి చేశారు, ఒకళ్ళు బిజినెస్ సంబంధించి చేశారు. ఎంత కష్టపడినా కూడా ఇంట్లో డబ్బు నిలవట్లేదట. సో దాని గురించి కూడా అడిగారు. అపాయింట్మెంట్ అదంతా ఫీజు అంతా అడిగినప్పుడు కూడా నేను మీ మేనేజర్ సంపత్ గారికి కాల్ చేసి చెప్పాను యాక్చువల్లీ. సో ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళకు కూడా వేణుస్వామిని కలవాలి, వేణుస్వామితో మాట్లాడాలి, వేణుస్వామి దగ్గరికి వెళ్తే ఏదో జరుగుతుందని ఒక ఇదిలోకి తీసుకొచ్చేసారు మీరు. ఈ ప్రయాణం ఎప్పటి నుంచి మొదలైంది, ఎన్నేళ్ల నుంచి మొదలైంది అసలు? అంటే ఇప్పుడు నమ్మకం వచ్చింది ప్రతి ఒక్కరికి. ఈ నమ్మకం రాకముందు ఎన్నేళ్ల సాధన ఇదంతా? ఎంత భయంకరంగా ఉంటుంది అంటే పేరు చెప్పలేను. నిన్నాక మన టీవీ ఇండస్ట్రీకి సంబంధించి అతి పెద్ద ఛానల్లో పనిచేసేటువంటి ఒక యాంకర్ హస్బెండ్ ఐసీయూలో ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు 1 వీక్ నుండి ఉన్నాడు. కంటిన్యూగా ఆమె నాకు ఫోన్ చేస్తూ ఉంది. నేను లేను, బయట ప్రోగ్రాంలో ఉన్నా. సడన్గా నాకు మెసేజ్ పెట్టింది, మా వారు ఐసీయూలో ఉన్నారని. ఏడ్చుకుంటూ, నేను ఫోన్ చేయగానే ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది. అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే మామూలు బాధ అనిపించదు. ఆమె ఏమంటుంది అంటే, మీరు ఏదైనా చేయగలుగుతారు, బ్రతికించండి. అసలు అంటే ఆ జాతకుడికి యోగం లేకపోతే ఎట్లా బతుకుతాడు? మన ప్రయత్నం మనం చేస్తాం. ఆల్రెడీ అక్కడ ఆయన జాతకంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వాటిని మనం పూజ రెక్టిఫై చేసినాము, పూజ చెప్పినాము, చేసుకున్నారు, వచ్చిండ్రు, అన్నీ జరుగుతున్నాయి. సడన్గా తను ఒక 1 వీక్ బ్యాక్ కొలాప్స్ అయ్యిండు, ఐసీలో ఉన్నాడు. మన ఆఫీస్కి ఒక క్లయింట్ వచ్చింది. జాతకం చూసిన తర్వాత ఏడ్చుకుంటూ 2 కాళ్ళు పట్టుకొని, మీరైతే ఏదన్నా అవుతుంది, మీరు ఏదైనా చేయగలుగుతారు. సో నేను ఎంతవరకు చేయగలుగుతా అంటే, మ్యాక్సిమం సమస్య రాకముందు నాకుండే స్వేచ్ఛ 100%. కానీ సమస్య వచ్చిన తర్వాత నా స్వేచ్ఛ తగ్గుతూ వస్తుంది. ఉదాహరణ వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, డాక్టర్ ఏమంటాడు, గంట ముందు తీసుకొచ్చింటే మేము బతికిచ్చేవాళ్ళం అంటాడు. సో నేనేందంటే, మీరు ఇది సమస్య, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, నన్ను విమర్శించడానికి నా స్టైల్ను విమర్శిస్తున్నారు. సో నేను ఎందుకు నెగిటివ్లు చెప్తున్నా? పెద్ద నష్టాలు జరగకూడదు అనే ఉద్దేశంతో నెగిటివ్లు చెప్తున్నా. సో నేను పాజిటివ్లు చెప్పను. నేను నీకు క్యాన్సర్ వస్తుందనో, నీకు ఇంకో ప్రాబ్లం అవుతుందనో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుందనో, ఈడీ రైడ్ అవుతుందనో, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, రాబోయే సమస్యల నుండి మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవన్నీ. సో వేణుస్వామి మాట్లాడితే నెగిటివ్గా మాట్లాడతాడు. నేను ఎక్కడో చూసిన ఒక ఆడామె వచ్చి మాట్లాడుతుంది. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, అందమైన ఆడవాళ్లకు, 18 జాతి స్త్రీలకు సుఖ సంసారం అంటే కుటుంబ సౌఖ్యత ఉండదు అని చెప్పిన చెబుతూ దాని వెనకాల చాలా పాజిటివ్గా ఆడవాళ్ళ గురించి మాట్లాడి, ఇప్పుడు నేను ఎంత పాజిటివ్గా మాట్లాడినా నేను ఆడవాళ్ళ గురించి ఇందాక. సో ఇలాంటి పాయింట్లు ఎవడు మాట్లాడు. వేణుస్వామి చెప్పిండు, అమ్మాయిలకట, అందమైన అమ్మాయిలకు భర్తలు ఉండరట, భర్తలు వదిలేస్తారట. దాన్ని పెద్ద టాపిక్గా తీసుకొని డిస్కషన్. నేను మంచి చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు చెప్పినా అక్కడ అంటే, లెక్కలు కూడా చెప్పు. అట్లనే లెక్కలు కూడా చెప్పు, ప్రతిదీ ప్రామాణికంగా మాట్లాడు. ఈ సంవత్సరము 2025వ సంవత్సరము మగవారి చేతిలో దారుణ హత్యకు గురైన సంచలనాత్మకమైన డెత్స్, మగవాళ్ళ డెత్స్ 500 ఉంటే, 795 ఉంటే, ఆడవారి డెత్స్ 500 ఉన్నాయి. 2025లో మగవారి చేతిలో అతి దారుణంగా చంపబడి మీడియాకెక్కిన కేసులు 500 ఉన్నాయి ఆడవాళ్ళవి. అంటే ఆడవాళ్ళు 500 మంది చనిపోయారు, కానీ మగవాళ్ళు 795 మంది చనిపోయారు. సంచలనాత్మకమైన డెత్స్. నిన్న పూణే డెత్ లాగా నేను మాట్లాడేది. సో ఇట్లా లెక్కలు మాట్లాడుకోండి. అట్లనే వేణుస్వామి మంచి చాలాసార్లు చెప్తాడు. సో చాలామంది ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చింది ఏదేదో మాట్లాడతారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ టాపిక్ మనకు? ఎందుకు నువ్వు అడిగిన ప్రశ్న ఏంది? ఇప్పుడు వేణుస్వామిని బాగా నమ్ముతున్నారు. వేణుస్వామి దగ్గరికి వెళ్తే డబ్బు వస్తుంది, వేణుస్వామి దగ్గరికి వెళ్తే సక్సెస్ వస్తుంది, వేణుస్వామి దగ్గరికి వెళ్తే కెరీర్ ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. మరి ఇంత నెగిటివ్లో కూడా ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు వేణుస్వామిని తిట్టేవాళ్ళు ప్రత్యేకమైన ఒక ఛానల్ ఉంటుంది, లేదా ఒక మనిషి ఉంటాడు, లేదా ఇంకెవరో ఉంటారు. ఎందుకు ఇంత వచ్చింది? ఇందాక నేను చెప్పినట్టుగా మౌత్ పబ్లిసిటీ. నువ్వు ఉన్నావు, నువ్వే చెప్పినావు 2 పంపించినావు అని. ఆ 2 నేను చేసింది సక్సెస్ అయింది అనుకో, వాళ్ళు ఆగుతారా?
ఒక 100 మందికి చెప్తారు. అవును. ఆ 100 మందిలో 50 మంది చెప్పారనుకుందాం. జనరల్గా నా దగ్గరకు వచ్చే సెలబ్రిటీస్ సెక్యూరిటీ రీజన్స్ వల్లనో పబ్లిసిటీ రీజన్స్ వల్లనో చాలామంది బయటికి చెప్పుకోరు. నా దగ్గరికి వచ్చినట్లు కూడా చెప్పుకోరు. ఎంత గొప్పగా జరుగుతుంది, ఎంత ఘోర అంటే సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే, నేను ఏదైనా పెళ్లికి కానీ ఏదైనా చావుకు కానీ వెళ్ళినప్పుడు నేను వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో అనుకోకుండా ఇప్పుడు మీ అక్క వచ్చింది నాతో వేణుస్వామి గారు బాగున్నారా అని మీ అక్క నన్ను అడిగింది అనుకో, నువ్వేమంటావు అప్పుడు? అదేందక్క వేణుస్వామి గారు నీకెట తెలుసు, నేనంటే వేణుస్వామి ఇంటర్వ్యూ చేస్తానా నీకెట తెలుసు అనగా నేనేమంటా, మననే వచ్చిందమ్మా, ఏందక్క నాకు చెప్పకుండా వెళ్ళావా నువ్వు? ఇట్లాంటి కేసులు ఈజీగా థౌజండ్స్లో ఉంటాయి. అంటే చెప్పుకోరు. ఇప్పుడు సెలబ్రిటీలు వచ్చిర్రు, వాళ్ళకు ఉద్దేశం ఏంటంటే వేణుస్వామి దగ్గరికి పోయినామంటే ఏదో సమస్య ఉంది అని చెప్పి నేను పోయినా జనాలకు తెలుస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. బట్ ఇక్కడ నేను నా దగ్గరికి వచ్చేటువంటి మనుషుల యొక్క జాబితా 99% బయటికి రాదు 1% వస్తుంది. ఆ 1% కూడా ఎందుకు వస్తుంది అంటే, ప్రయోగ బాధలలో ఉండేవాళ్ళు ఏమన్నా ఈ మధ్యన ప్రయోగాలు నమ్ముతారు, తెలుసు కదా, చెడు ప్రయోగాలు బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు మా వెనకాతల వేణుస్వామి ఉన్నాడు అని వాళ్ళ శత్రువుకు వాళ్ళు చెప్పించుకోవాలి అని గురువు గారు చెప్పి, ఇప్పుడు ఉదాహరణ నువ్వు ఉన్నావమ్మా, నువ్వే నా దగ్గరకు వచ్చినావు, సపోజ్ నీ మీదనే ఏదో ప్రయోగం జరిగింది, నువ్వు యాంకర్ కావద్దనో మీ జాగా విషయంలో నువ్వు మీ పాలో లెవెల్లో కొట్టుకున్నారమ్మా, కొట్టుకొని నువ్వేం చేసినావు, నా దగ్గరకు వచ్చినావు, నేను అతి పవర్ఫుల్ పూజ చేయించిన నీకు, ఇలా మనం ఏదంటే చేస్తాం మనం అనుకుంటే, నువ్వు అడిగిన దాంట్లోనే మళ్ళీ ఆన్సర్ వస్తుంది. ఎందుకు వస్తున్నారు వేణుస్వామి దగ్గరికి అంటే, నీ సమస్యకు పరిష్కారం ఏందో డిసైడ్ చేసి ఆ పరిష్కారాన్ని తూచా తప్పకుండా పాటించి అదే పరిహారాన్ని చేయించడం నా ప్రత్యేకత. నేను చేపించిన తర్వాత నువ్వేం చేసినావు, ఆ పూజ పేరు ఉదాహరణ శ్మశాన బలి అని, శ్మశాన కాళీ అని ఒక పూజ ఉంటుంది. ఆ శ్మశాన కాళీ అనే పూజ నీతో చేయించిన తర్వాత నువ్వేం చేస్తావు, టుడే మెట్ వేణుస్వామి డన్ శ్మశాన కాళీ పూజ అని నువ్వు రాసుకుంటావు, స్టేటస్లో పెట్టుకుంటావు. నీ ఉద్దేశం ఏంది, ఇది ఎవరు చూడాలనో వాడు చూడాలని పెట్టుకున్నావు. నిన్ను ఎవరైతే నీ ల్యాండ్ విషయంలో నిన్ను టార్చర్ పెడుతున్నారో వాళ్ళు ఈ ఫోటో చూడంగానే వాళ్ళు భయపడేది ఏంది, ఫస్ట్ వేణుస్వామి దగ్గరికి పోయింది అంటే వేణుస్వామి చేసే పూజలు మామూలు పూజలు కాదరా నాయన, మనం ఓడిపోతాం అని వాళ్ళకు భయం కలగాలి అని నువ్వు చేసినావు. నన్ను కూడా పెట్టుమన్నావు అనుకో, అసలే ఒక హీరోయిన్ వచ్చింది అనుకో, హీరోయిన్ వచ్చి నాకు చెప్పింది, గురూజీ నా మీద ఇంకో హీరోయిన్ల గుంపు ఏడుస్తుంది, నా మీద ప్రయోగాలు చేస్తున్నారు, మీరే పెట్టండి మీ సోషల్ మీడియాలో అన్నదనుకో, పబ్లిసిటీ నాకు కూడా వస్తుంది కదా అనేటువంటి ఒక యావతో నేను పెడతా. అంతే తప్ప అందరు పూజలు పెట్టా. నా దగ్గరికి మినిస్టర్లు వస్తారు, సెలబ్రిటీలు వస్తారు, డాన్లు వస్తారు, పెద్ద డాన్లు వస్తారు, చాలామంది డాన్లు వస్తారు, మా బాంబే డాన్లు వస్తారు, ఎవరెవరో వస్తారు, అందరికీ పెట్టా కదా నేను. సో ఈ మౌత్ పబ్లిసిటీ అనేది జనాల్లోకి వెళ్ళి జనాల్లో ఒక క్లారిటీ వచ్చింది, ఇలాంటి పూజలు చేయగలిగిన శక్తి వేణుస్వామికి ఉంది. ఓకే, అందుకని వేణుస్వామిని నమ్ముకుంటూ నా దగ్గరకు వస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.